బా 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 ఇది మాత్రం చరిత్రే, ఖచ్చితంగా చరిత్రే. ఇండియన్ బిగ్ బాస్ అనే కాదు, నాకు తెలిసి ఏ కంట్రీ బిగ్ బాస్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా, ఏ రీజియన్ అయినా, ఎక్కడైనా కూడా ఒకే ఎపిసోడ్లో ఇద్దరు కంటెస్టెంట్స్కి 2 రెడ్ కార్డ్స్ హోస్ట్ నుంచి ఇవ్వటం ఇప్పటివరకు మాత్రం జరిగి ఉండదు, ఖచ్చితంగా జరిగి ఉండదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం తమిళ్ బిగ్ బాస్లో ఒక్క ఎపిసోడ్లో, ఈరోజు జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో విజయ్ సేతుపతి గారు 2 కంటెస్టెంట్స్కి రెడ్ కార్డ్స్ ఇచ్చారు. ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. తమిళ ఇంటర్నెట్ అంటే తమిళ ఆడియన్స్లోనే కాదు, మన ఆంధ్ర, కర్ణాటక, హిందీ సైడు మొత్తం ఊగిపోయింది బిగ్ బాస్ ఫ్యాన్స్ అలజడి. ఆ ప్రోమో చరిత్ర, అసలు ఆ ప్రోమో నాకు తెలిసి గట్టిగా వెళ్ళిపోయి ఉంటుంది, వైరల్ అయిపోయింది ప్రోమో. ఆ ప్రోమో చూసిన దగ్గర నుంచి మన వాళ్ళందరూ మెసేజ్లు, అన్నా ఇది చెయ్యాలన్నా, ఇది చెయ్యాలన్నా, చేస్తా, ఎందుకు చేయరు, అసలు అదొక ఎక్సైట్మెంట్ కదా. ఏందిరా ఇదే, తమిళ బిగ్ బాస్ మొత్తం చూడట్లా, హానెస్ట్గా ఏం చెప్తారు, అక్కడక్కడ చూసుకుంటే వెళ్తున్నా, డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం తెలుసుకున్నా కూర్చొని, అందుకని అంత లేట్ కూడా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం జరిగింది, ఏంటి స్టోరీ, ఏంటి ఆ కథ, ఎందుకు రెడ్ కార్డులు ఇవ్వాల్సి వచ్చింది, ఒక్క ఎపిసోడ్ ఒక్క టాస్క్ వాళ్ళు ఇచ్చారంటే కాదు, నాకు అర్థమైంది చెప్తా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నా స్పెట్స్ ఒకసారి క్లీన్ చేసి, ముందుగా మీరు వీడియోని లైక్ చేయాలి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం, ఇది అందరికీ వెళ్ళదు. మీరు లైకులు కొడతా ఉంటే ఖచ్చితంగా అందరికి వెళ్తుంది. ఇది మన తెలుగు బిగ్ బాస్ సంబంధించి కాదు కాబట్టి మీ ఫేవరెట్స్ ఆబ్వియస్గా ఉంటారు కాబట్టి మీరు కళ్ళు మూసుకొని లైక్ కొట్టచ్చు, లేదంటే నచ్చిన తర్వాత లైక్ కొట్టండి చెప్పేవాడిని. సో ఖచ్చితంగా లైక్ కొట్టండి, సో దట్ మన ఆడియన్స్ మొత్తానికి రీచ్ అయ్యిద్ది, లేదంటే మాత్రం అది మూలపడిపోయింది. నేను ఎంతసేపు మెలుకొని చేయటం మాత్రం వేస్ట్ అయిపోయింది, ఎంతసేపు తెలుసుకొని వీళ్ళతో మాట్లాడి తమిళ్ బిగ్ బాస్ ఫ్యాన్ పేజెస్తో మాట్లాడి, సో చాలా చేసా, ఆ మధ్యాహ్నం నుంచి అదే బల్లో ఉన్నా. సో ఖచ్చితంగా లైక్ చేయండి. హై పాయింట్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర హై పాయింట్స్ కూడా ఇవ్వండి, మన చిన్న ఛానలే కాబట్టి మీరు హై పాయింట్స్ ఇవ్వచ్చు. అలాగే కొత్తగా చూసేవాళ్ళు కానీ, లేదంటే తెలియని వాళ్ళు కానీ చెప్తున్నా, ఆనంద్ వీస్ అని మనకి ఇంకో ఛానల్ ఉంది, గత్తర లెగుతుంది ఛానల్ మాత్రం. మన వీడియో పెడితే 1,50,000, నా వీడియో ఆల్రెడీ 1,90,000కి అంతకు వెళ్ళింది, 1,00,000 పరిగెడుతుంది. కింద లింక్ పెడతాను, మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలాగే కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. సో చూడండి, రేపు కూడా దాంట్లో వీడియో వస్తుంది. బట్ ఖచ్చితంగా నా అన్వేషణ మీద అయితే మాత్రం కానీ తలకనే పూసింది నాకు. చూద్దాం, వేరే విషయాల మీద వస్తూ ఉంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ ఇంతోటికి అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం చెప్పాను, మీకు ఈ ఛానల్లో వీడియోస్ వస్తానంటే వీక్లీ ఒకటి వస్తుందని చెప్తున్నా, ఆ వీక్లీ ఒకటి వస్తుంది, గుర్తించాలి మీరు. వీక్లీ ఒకటి వస్తుంది, కుదిరితే 2 కూడా రావచ్చు, చెప్పలేము. సో ఎనీవే, ఇప్పుడు మనం స్టోరీ స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి కదా అంటే, జనరల్గా మన తెలుగు బిగ్ బాస్తో పాటు తమిళ బిగ్ బాస్ కూడా ఒకేసారి స్టార్ట్ అయింది. మనకి ఎట్లా సీజన్ అయిందో వీళ్ళకి కూడా అట్లా సీజన్, ఇది కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది ఇప్పుడు. సరే, ఈ కథలో మీకు 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ముందు మీరు ఆ 3 క్యారెక్టర్ పేర్లు తెలుసుకోవాలి. ఫస్ట్ క్యారెక్టర్ పేరు సాండ్రా, వీళ్ళు ముద్దుగా స్కాండ్రా అని కూడా పిలుచుకుంటారు. సెకండ్ది పార్వతి, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, అసలు మెయిన్ క్యారెక్టర్. నెక్స్ట్ కమరుద్దీన్, ముద్దుగా కామరుద్దీన్ అని కూడా పిలుస్తారు. ఇందులో మీకు 2 తెలుసు, మీకు తెలియకుండానే తెలుసు, మీరు చాలా చోట్ల చూసుంటారు. ఎవరు రాళ్ళంటే పార్వతి అండ్ కామరుద్దీన్. వీళ్ళిద్దరి మీద ప్రోమోలు, వీళ్ళిద్దరు చేసే చిలిప్ పనులు, వెళ్ళి డోర్లు వేసుకోవటాలు, తుడుచుకుంటూ రావటాలు, మూతులు తుడుచుకుంటూ రావటాలు, నైట్ అందరూ పడుకుండిపోయిన తర్వాత లైట్లు ఆపేసిన తర్వాత కుక్కలు మొరగటాలు వీళ్ళ కోసం, అక్కడక్కడ మీరు చూసుంటారు, అవునా కదా, ఏదో రీలో ప్రోమోను ఏంద్రా అని మీరు అనుకుంటుందే. మధ్యలో ఒక నేను చూసిన దాంట్లో ఒకసారి అమ్మాయి వేసి కూర్చొని, బిగ్ బాస్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, బిగ్ బాస్ అమ్మ ఏం కంట్రోల్ చేసుకోలేకపోతున్నా తెలియడా. అదే వీళ్ళిద్దరు గిల్లి గజ్జాలు, రుద్దేసుకోవటాలు, అక్కడెక్కడ టచ్లు చేసుకోవటాలు. నేను చూసుకుని ఏమనుకునేవాడంటే, ఏంట్రా ఇది, ఏం జరుగుతుందిరా, వీళ్ళు ఏంట్రా, ఏం అనట్లేదా, ఏం తిట్టట్లేదా, ఈ పెద్దోళ్ళు ఏం చేస్తున్నారా, సరే ఫ్యామిలీ వీక్ దాకా ఉన్నారు, ఫ్యామిలీ వీక్ వచ్చి ఏం చేస్తారా అని చెప్పి అప్పుడు తెలుసుకున్న. ఫ్యామిలీ వచ్చింది ఏం చెప్పారా అయ్యా అంటే, కమరుద్దీన్ వాళ్ళ అక్క ఎవరు వచ్చారంటే కమరుద్దీన్ చాలా చెప్పారంట, అదే దూరంగా ఉంటారు, నీకు దండం పెడతా అని చెప్పి. పారు వాళ్ళ అమ్మొచ్చి మాత్రం పార్వతికి సపోర్ట్ చేశారంట. అమ్మాయి కొంచెం బోల్డ్గానే ఉంటుందని చెప్పాను, నన్ను బయట కూడా కొంచెం బోల్డ్గానే మాట్లాడిద్ది. సో విజయ్, వీడియో జాకీ అమ్మాయి, ఈ ఛానల్ పేస్లే వీళ్ళిద్దరు నాకు తెలిసి. పారు అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ పేసే. వీళ్ళ స్టోరీ ఇది. ఇలా వీళ్ళిద్దరూ చట్టపట్టాలు వేసుకొని బిగ్ బాస్ హౌస్లోనే కంట్రోల్డ్గా అన్కంట్రోల్డ్గా ఏదో చేస్తున్నారు. చాలా వరకు బిగ్ బాస్ పేజెస్ రిపోర్ట్ చేసిన నాకు తెలిసింది ఏంటంటే, చాలా అడల్ట్ కంటెంట్ ఉంది కానీ ఇంకా బిగ్ బాస్ ఇంకా తెప్పక కట్ చేసాడని. అంటే ఒకసారి ఒక టైంలో బాత్రూమ్ కూడా వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారంట. ఇది జరిగింది హిందీ బిగ్ బాస్లో కూడా. సీజన్ 8లో గౌతమ్ గలాటిని ఒక అమ్మాయి తీసుకుని తలుపేసుకునింది. చివరికి బిగ్ బాస్ 2 వారాలు ఇచ్చినంత బయటకు వస్తారు. మ్యాటర్ ఏంటంటే ఆ అబ్బాయి బిగ్ బాస్ గెలుస్తాడు, అంటే ఆ అబ్బాయి తప్పు లేదని చెప్పి ఆడియన్స్ డిసైడ్ చేశారు కాబట్టి.
సరే మరి ఆ సీజన్లో ఎలా జరిగిందనో ఈ సీజన్లో ఎలా జరిగిందనో మరి కంట్రోల్ చేసుకోలేక యూత్ అయ్యా యూత్ అని అంటారా, చొప్పు దిగిపోద్ది. యూత్ అవడం అలాంటిది ఏం చేయకూడదు. ఇది బిగ్ బాస్ హౌస్. ఇక్కడ అందరూ మనల్ని చూస్తూ ఉంటారు. పైగా 24/7 నడుస్తూ ఉంది. ఏంది కంట్రోల్ చేయలేకపోతే తీసుకోలేకపోతే వెళ్ళకూడదు. మూసుకొని ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకోవాలా. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏం దీని మీద ఏం రావట్లేదు, ఇట్టాగే ఉన్నారు ఇట్టాగే వెళ్తున్నారు ఏంది అని అనుకుంటూ ఉండేవాడిని. సో తర్వాత ఇంకా చాలా కాంటెంట్ ఉంది, చూపించినంత కాంటెంట్ ఉందంటే మీరు అప్పుడే కదా ఎలిమినేట్ చేయాలి. ఎందుకు చేయలేదు అనుకుంటా ఉండేవాడిని. సర్లే, మేజర్గా ఏంటంటే బిజినెస్, టీఆర్పీ ఉంది, నడుస్తూ ఉంది, చెల్లుతూ ఉంది, తీసుకెళ్తా ఉన్నారు. ఇది హిందీ బిగ్ బాస్లో ఉన్న రోగం. తగ్గింది ఒక స్టేజ్లో వాళ్ళకి టీఆర్పీ ఇచ్చేలేక ఇంకా చెప్పాను కదా, బాత్రూమ్ వెళ్ళిపోవడం, ఓపెన్గా కిస్ చేసుకోవటం, ఓపెన్గా నైట్ పూట సోఫాలో కూర్చొని కిస్ చేసుకోవటం. అంతెందుకు లాస్ట్ ఇయర్ ఓటీటీ సీజన్లో కూడా ఒక టాస్క్ అని చెప్పి కిస్ చేసుకున్నారు. అంటే కంటెస్టెంట్స్కి టాస్క్ వేయాలి, ఇచ్చుకుంటే కిస్ చేసుకున్నారు. ఆకాంక్ష పూరినో ఏదో ఉంటుంది అమ్మాయి పేరు, ఆకాశ పూరినో, ఓటీటీ సీజన్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది. ఆడియన్స్ దాన్ని టాలరేట్ కూడా చేయట్లేదు. హిందీ బిగ్ బాస్లో తగ్గింది. ఇన్ఫాక్ట్ ఒక స్టేజ్లో మరి పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ దరిద్రం మనకు అంటుకుంటుంది. కంటెస్టెంట్లు ఎవరైనా మాత్రం ఇట్టని మాత్రం చేయకండి రా, దుమ్ము దులిపేస్తారు, మన దాంట్లో హగ్గులో ఓర్చుకోరు. అక్కడ దానికి అది కూడా తీసుకోవద్దు, మనం తీసుకోవాల్సిన నెసిటీ లేదు. అది బిగ్ బాస్ హౌస్, మన పర్సనల్ బెడ్రూమ్ కాదు. సరే, ఇదంతా ఎందుకు కానీ ఇలా చేసుకుంటూ ఉండే ఏమనరా అనుకున్నాండి. అయిపోయింది. ఇప్పుడు టికెట్ ఫైనల్ నడుస్తుంది. డే 89, 90 వాళ్ళకి ఈరోజు నిన్న టికెట్ ఫైనల్ నడుస్తుంటే వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంట్రా టాస్క్ అంటే కార్లోకి వెళ్ళి తలుపేసుకోండి, కార్లోకి వెళ్ళి కూర్చునే టాస్క్. మనం సీజన్ 2లో చూసాం. నాకు కార్ అనగానే సీజన్ 2 గుర్తొస్తూ ఉంటుంది. కౌశల్ అప్పటికి సీజన్ మొత్తం నామినేట్ అయ్యాడు. కుక్క అన్నందుకో ఏదో అన్నందుకు సీజన్ మొత్తం నామినేట్ అయ్యాడు. కౌశల్ సంచాలక్, మిగతా వాళ్ళందరూ వెళ్ళి కారులో కూర్చొని లాక్ వేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఇన్ఫాక్ట్ కారుకి బదులు ఆటోలో జరిగింది. సో ఇది ఒక ఎండ్యూరెన్స్ టాస్క్. ఇది చూడండి బిగ్ బాస్ ఎలా ఉంటుంది తెలుసా, అన్ని చోట్ల ఒకే రకమైన మనుషులు ఒకే రకమైన ఒపీనియన్స్ ఉండవు. ఒక చోట జరిగింది ఒకలా అనిపిస్తుంది, ఇంకో చోట జరిగింది ఇంకో రకంగా జడ్జి చేస్తారు, ఇంకో చోట జరిగింది ఇంకో రకంగా జడ్జి చేస్తారు. వాళ్ళ షో నడిచిన వాళ్ళ ప్రీవియస్ సీజన్స్ నడిచిన దాన్ని బట్టి, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని బట్టి, అక్కడ ఉన్న మనస్తత్వాలను బట్టి డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. జస్ట్ మనం ఒకసారి వైల్డ్ కార్డ్స్ వచ్చి మనం కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేస్తే ఎంత రచ్చ లేచింది. అదే హిందీ బిగ్ బాస్లో జుజుబీ, అది అసలు సమస్య తిన్నంత ఈజీగా చేసేస్తారు. డైరెక్ట్ కెప్టెన్ పంపించేసిన రోజులు ఉన్నాయి. కానీ మనకి ఇది చాలా పెద్ద విషయం అయింది. అలాగే ఈ కార్ టాస్క్లు ఏమి వచ్చినప్పుడు తోసుకోవటాలు. హిందీ బిగ్ బాస్ సీజన్ 10 నాకు తెలిసి, నాకు గుర్తున్న దొరికితే ప్రిన్స్ గెలిచిన సీజన్. అందులో ఒక ఆవిడ ఆస్ట్రేలియాలోనే అక్కడ బిగ్ బాస్ పార్టిసిపేట్ చేసిన ఆవిడ ఇక్కడ వైల్డ్ కార్డ్కి వస్తుంది. ప్రియానో ఏదో పేరు, నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఇదే కార్ టాస్ జరిగింది. ఆ అమ్మాయి అందులోనే అలా ఉంటుంది. మనం తీసుకోలేము, మన వాళ్ళు చేయలేరు, తీసుకోలేము, ఏది చేయలేం, వాళ్ళు చేస్తారు. అక్కడ పుషింగ్లు ఇవన్నీ కామన్. ఈవెన్ మన దగ్గరికి వచ్చేపాటికి కూడా పుష్ చేసుకోవడం ఇవన్నీ కామన్. ఎండ్యూరెన్స్ టాస్క్ అయినా వీళ్ళ దాంట్లో ఏంటంటే పుషింగ్లు లేవు. ఇది ఒక ఎండ్యూరెన్స్ టాస్క్. ఎవడైతే కూర్చోలేడో, ఎవరికైతే నొప్పి వస్తుందో, ఎవరికైతే సుస్సు వస్తుందో, ఎవడైతే ఆపుకోలేడో వాడు దిగిపోవాలి. ఇది వీళ్ళది. అందరూ కూర్చున్నారు, ఒకళ్ళు కూర్చున్నారు. సో శాండ్రా గారు డోర్ పక్కన కూర్చున్నారు, శాండ్రా గారి పక్కన పార్వతి గారు కూర్చున్నారు, పార్వతి గారి పక్కన కామరుద్దీన్ కూర్చున్నాడు. సో ఇట్లా ముగ్గురు కూర్చున్నారు, ఒకళ్ళు కూర్చున్నారు, వాళ్ళు వెళ్ళి వెనకాల డిక్కీలో దిగారు. అయిన తర్వాత ఇక్కడ జస్ట్ వర్డ్స్ యుద్ధం స్టార్ట్ అయింది. అదేంటంటే ముందు కూర్చున్న ఒక అతను ఇప్పుడు కూడా కమరుద్దీన్ ఇప్పుడు కూడా మీరు రొమాన్స్ ఆపరా అనేదో అన్నాడు. మనకు వచ్చిన తమిళ్లో మనకు అర్థమైంది. తమిళ్ తెలియమా బ్రో నీకంటే కొంచెం తెలియం అంతే, అంతకుమించి తెలియదు. సరేనా? సరే అనగానే అంటే ఈ శాండ్రా గారు ఏమన్నారు, కామరుద్దీన్ అని చెప్పి అన్నారు. అంటే నువ్వు కామ అంటే అర్థమవుతుంది కదా, అలాగని. అది ఎందుకు అన్నారు ఆవిడ? ఈవిడిదే తప్పు. మరి ఈ పాయింట్ ఆఫ్ టైం చూసుకుంటే ఈవిడిదే తప్పు. కానీ ఆవిడ ఎందుకు అన్నారంటే పార్వతి తనకు చెప్పిందంట, తను అట్లా చేస్తాడు, బ్యాడ్ టచ్లు చేస్తాడు, తనే ఇచ్చేస్తాడు. ఈ అమ్మాయి ఈవిడికి సపోర్ట్. మళ్ళీ ఈ అమ్మాయి కూడా పెద్ద ఏం లేదు పాజిటివిటీ, ఈ అమ్మాయి కూడా నెగిటివిటీ ఉంది. ఈ అమ్మాయి తెలుసా? చెప్తాను, ఒక నిమిషం చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా. అయితే ఈ అమ్మాయి అలా ఉంది, ఈ అమ్మాయికి సపోర్ట్గా ఉంది, పార్వతికి మొరల్ సపోర్ట్గా ఉంది. పార్వతి వెనకాల కామరుద్దీన్తో ఫ్రెండ్షిప్గా ఉన్నా, అన్ని జరుగుతూ ఉన్నా, వెనకాల బ్యాగ్ బిచ్చింగ్లు చేస్తూ ఉంది, అన్ని జరుగుతూ ఉన్నాయి ప్యారల్గా. సో అలా అన్నందుకు ఈవిడనింది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఈ అమ్మాయి మీద రెచ్చిపోయారు. సరే, ఇదంతా వర్డ్స్తో జరుగుతున్న యుద్ధం అయిపోయింది. వర్డ్స్ జరిగిన యుద్ధం కాస్త ఏమైందంటే ఫిజికల్ ఫైట్ అయిపోయింది. ఏంట్రా ఫిజికల్ ఫైట్? చూడండి ఎన్ని పాయింట్లు రాసుకున్నాను, బట్ చూసారా, ఒకసారి రాసుకుని చెప్తా ఉంటాను. ఏంట్రా ఫిజికల్ ఫైట్ అంటే ఆ అమ్మాయిని కింద దోసేయడానికి ఇద్దరు డిసైడ్ అయ్యారు.
సో డోర్ చూసి పార్వతి అమ్మాయిని తోసేద్దాం అని అంటే వీళ్ళందరూ వద్దు పారు ఆగు పారు అని చెప్పి వీళ్ళు తప్పు పారు అని మిగతా కండిషన్స్ అందరూ అంటున్నారు. కానీ ఎవరు బలంగా ఆపట్లా. ఎందుకు ఆపరు? వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంది కానీ బయటపడరు. ఇద్దరు స్వార్థం లేని కూడా ఉన్నారు నేను చెప్తాను. అయితే మొత్తానికి ఈ అబ్బాయి కూడా సపోర్ట్ చేసి కిటికీలను చేయబెట్టి ఇటు దోసి ఆ అమ్మాయిని తోశారు. పోనీ మామూలుగా తోస్తే ఒక అందం. ఎలాగా? మన సీజన్ 3లో రితిక గారు బాబా భాస్కర్ గారిని ఇట్లా చూసినట్టు ఆయన ఏమరపాటుగా ఉండి డ్యాన్స్ వేస్తుంటే తగ్గితే డ్యాన్స్ వేస్తుంటే తోస్తారనుకోండి ఒక అందం. కానీ ఆడి బలంగా కూర్చున్నప్పుడు పట్టుదలతో ఉన్నప్పుడు తోశారు. అది కూడా ఎట్లా తెలుసా? ఆ పార్వతి అమ్మాయి కాలు ఇలా కమరానికి బలం పెట్టి భుజం వెనకాల వీపు మొత్తం బలం పెట్టి కాలుతో ఆ అమ్మాయి బాడీ మీద కాలు పెట్టి పుష్ చేసి పడుతుంది. అది చూసినప్పుడు ఎవరికైనా చూక్కుమంటది. అయ్యింది, పడింది, కింద కాలు టచ్ అయితే అవుట్ అని బిగ్ బాస్ చెప్పాడు. పడిపోయింది కదా, అవుట్ కదా. ఇప్పుడు ఆ డోర్ వేసేయాలి అర్జెంటుగా. ఆ అమ్మాయి హిప్ అడ్డం వస్తూ ఉంది. చేసేసి అది చేసి ఇది చేసి లాగుతూ ఉన్నారు. ఆ అమ్మాయి ఆల్రెడీ పడింది కారులోంచి. బ్యాక్ గిక్కో దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం కూడా 4 కొంచెం నెగిటివ్ వర్డ్స్ చెప్తుంది. అంటే నాకు అనిపించింది చెప్తా. ఎవరైనా శాండ్రా గారి ఫ్యాన్స్ ఉంటే ఐఎమ్ సారీ. కొంచెం ఓవర్ యాక్షన్ క్యాండిడేట్లా కనిపించింది. ఇది కూడా నేను చూసి అలా వీళ్ళు హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చారు. హస్బెండ్ వెళ్ళిపోతే గచ్చెచ్చని ఏడ్చింది. సర్లే ప్రేమేమో అనుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు కూడా పడ్డారు, దెబ్బ తగిలి ఉండొచ్చు, నేనైతే తప్పట్లేదు. కానీ కొంచెం ఫిట్స్ అని వచ్చినాయి. ఇంకో మాట చెప్తాను ఎందుకు ఓవర్ యాక్షన్ అనిపించింది అన్నది ఇంకో మాట చెప్తాను. సరే, ఫిట్స్ ఏదో వచ్చినాయి, వెనకాల దెబ్బ తగిలింది, గట్టిగా ఏడుస్తున్నారు. అప్పటికి ఒక కంటెస్టెంట్ అవుట్ అయిపోయాడు. ఇంకా ఆయన లేచి లోపలికి వెళ్ళి ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి డాక్టర్ నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ నాకు మంచిగా అనిపించిన విషయం చెప్తా. తమిళ బిగ్ బాస్లో తమిళ కంటెస్టెంట్స్ మంచిగా అనిపించిన విషయం అంటే, కారులో ఇద్దరు అబ్బాయిలు టాస్క్ గీస్కి ఏం చూసుకోకుండా ఇద్దరు దిగిపోయారు కారులోంచి. అలా దిగిపోయి వెళ్ళి ఆ అమ్మాయిని చూసుకుంటా ముగ్గురు దిగిపోయినట్టున్నారు. ముగ్గురు దిగిపోయారు. ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళి లోపల మెడికల్ రూమ్కి తీసుకెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి మళ్ళీ పడిపోతే మెడికల్ స్టాఫ్ హౌస్లోకి వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. లోపల కూర్చున్న అమ్మాయిలు మాట్లాడుతున్నారు కానీ ఒక్కళ్ళ దిగల. తెలుగు బిగ్ బాస్ అయితే రఫాడిచ్చేవాడు నినాలని. ఇన్ని మాటలు చెప్తున్నాను. లోపల కూర్చొని గొడవ వేస్తుంటే ఎంత సరే గొడవ ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఇదంతా ఫ్రైడే ఎపిసోడ్ వరకు జరిగింది. అమ్మాయి పడిపోయింది, అమ్మాయిని తీసుకెళ్ళిన ఇద్దరు దిగిపోవడం, ఇదంతా ఫ్రైడే ఎపిసోడ్ జరిగింది. ఇందులో ఇద్దరు పారును పారు అంటే దేవదాస్ వచ్చేస్తుంటారు. పారు కమరాన్లు ఇద్దరు ఏం చేశారంటే స్ట్రాటజీ. ఏం స్ట్రాటజీ? విజయ్ సార్ వస్తారు, హోస్ట్ గారు. ఆయన అసలుగా మామూలుడు కాదు. కమల్ హాసన్ అనేది నేను చెప్పచ్చు, నాగార్జున అనేది నేను చెప్పచ్చు. విజయ్ సేతుపతి అమ్మా అది హోస్టింగ్ కాదమ్మా, అరాచకం, ఆయన బేబత్సం, అమ్మో అది చూస్తుంటే భయం వేస్తుంది. ఆయన తెలుగు బిగ్ బాస్ కనుక వస్తే అమ్మో మన టీఆర్పీ ఇప్పుడే మొన్న బద్దలైపోయిందని వచ్చింది న్యూస్. అది బద్దలు కాదు, అది ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద టీఆర్పీ వచ్చేది. అంత దారుణంగా ఉంది ఆయన హోస్టింగ్. గట్టిగా ఇచ్చి పడేస్తున్నాడు. స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నారు బిగ్ బాస్ అయితే హోస్ట్ గారు అయితే ఏం చెప్పారంటే స్ట్రాటజీ. వాళ్ళే మనల్ని రచ్చగొట్టారు, సరే మహా అయితే మీదకి వచ్చింది నేను చేస్తాను, తప్పు అయిపోయింది, సారీ అని చెప్పి కాల్ పెట్టుకుంటాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడికి కట్ అయింది. ఇప్పుడు హోస్ట్ వచ్చాడు. ఇక్కడి నుంచి సోమవారం నుంచి గురువారం వరకు ఏమైందో చూసాం. ఇప్పుడు శుక్రవారం ఏమైందో చూద్దాం చెప్పి మన టీవీ అంటారు కదా, అట్లాగా బిగ్ బాస్ సొల్లంగా అనలేదు. చూపించండి అన్నాడు. చూపించండి ఏమంటారా, ఏదో ఒకటి చూపించండి అన్నాడు. చూపించండి అనగానే చూపించడం స్టార్ట్ చేశారు. ఇంకా మళ్ళీ ఇదే. ఇంకా అబ్బాయిలు అందరూ దిగిపోయారు. ఆ కమరుద్దీన్ నెక్స్ట్ పారి గారు మధ్యలో కూర్చున్నారు. మిగతా ఇంకా ముగ్గురు అమ్మాయిలు వెనక ముందుకు వచ్చారు. మొత్తం ముగ్గురు అమ్మాయిలు ముందుకు కూర్చున్నారు. ఇంకా వాళ్ళు గొడవాడుతూ ఉన్నారు. వీళ్ళ ఆడియన్స్ భయంకరమైన ఆడియన్స్. వీళ్ళ ఆడియన్స్ కూడా మళ్ళాగా 10 మంది రాలా. అందులోంచి ఇద్దరు దుబాయ్ నుంచి అసలు షో నుంచి టెలికాస్ట్ అవ్వని చోట నుంచి ఒకళ్ళు, షో టెలికాస్ట్ అయిన చూడలేని ప్లేస్లో నుంచి ఒకళ్ళు అలా రాలా. 50-100 మంది ఉన్నారు మినిమంగా. 100 మంది ఉన్నారు. ముందు 2 రోజులు ఇక్కడ కూడా స్త్రీలకి మనం ప్రత్యేక ఏమంటారు ఇస్తాం కదా ఫెసిలిటీస్. ముందు 3 వరుసల్లో మహిళలు కూర్చోబెట్టారు. వెనకాలంతా ఇంక ఫ్యామిలీస్, అబ్బాయిలు గోల రచ్చరచ్చ. విజయ్ గారు రాగానే అసలు అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఇలా ఫస్ట్ నుంచి కొంచెం ఆడియన్స్ ఎక్కువలేండి. వీళ్ళకి ఆడియన్స్ ఓపెన్గా వదులుతారేమో. అయితే విజయ్ సేతుపతి కుర్చీ చేసుకుని కూర్చున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ పీక్తా ఉన్నారు, ఏదో అంటా ఉన్నారు. వీళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు, నవ్వుతూ ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు. అంతా జరిగింది. సో ఫైనల్గా అమ్మాయి వచ్చింది. అమ్మాయి కొంచెం గట్టిగా తగిలినట్టు ఉందిలేండి. వచ్చింది, మెడికల్ రూమ్ నుంచి వచ్చింది. బెడ్రూమ్లో పడుకోబెట్టారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడేమో వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఒక అబ్బాయి కమరుద్దీన్ 4 అమ్మాయిలు మిగిలారు. ఇంత చేశారా? ఇంత కష్టపడ్డారా? ఇంత కష్టపడి టాస్క్లు ఏంటి అంటే ఇండియన్ టాస్క్ నిద్రపోకూడదు, కునికేయకూడదు, అంతే. ఇంత చేసి ఆ కమరుద్దీన్ అన్న అతను నిద్రపోయాడు మావా. నేనే కనుక పార్వతి ప్లేస్లో చమ్మ టాప్ ఇంత చేసి ఇంత రీటైల్ నిద్రపోయేదేదిరా వచ్చా కానీ
నిద్రపోయాడు. బిగ్ బాస్ బాబు నువ్వు కునికావు ఇంక బయటికి రా. బిగ్ బాసే ఇక్కడ సంచాలక్ అనమాట. బయటకు వచ్చాడు. ఇంకా 3 అమ్మాయిలు ఈ అమ్మాయి మిగిలింది. ఇంకా మళ్ళీ మాటలతో యుద్ధం. ఎవరైతే అమ్మాయి గట్టిగా మాట్లాడుతుందో బయట ఆడియన్స్ అమ్మాయికి సపోర్ట్గా చప్పట్లు, కేకలు, ఇక్కడ ఎక్స్ప్రెషన్స్, విజయ్ సేతుపతి ఎక్స్ప్రెషన్స్ అన్నీ అయినాయి. అయిన తర్వాత ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా దిగిపోయింది. దిగిపోయిన తర్వాత 3 అమ్మాయిలు మిగిలారు. అందులో పార్వతి సీట్లు కూర్చుంది. కాసేపు అయిన తర్వాత ఆ పార్వతి కూడా నిద్రపోయింది. నిద్రపోవటం అంటే గురకెట్టుకుని నిద్రపోయేది అక్కలేదు. టిక్ అంతే చాలు. మావాడు ఎట్ట అంటాడు అట్లాగా ఒక కునుకు ఆ టేస చాలు. పారు కునికో బయటికి జంపు అనగానే దిప్పి గుడ్ గేమ్ అని అందరూ చప్పట్లు కొట్టుకున్నారు. ఆవిడకి ఎప్పుడు చెప్తున్నాను, నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వు అట్లా చేయకూడదు అని చెప్తా ఉన్నారు. అయిపోయింది, అమ్మాయి దిగిపోయింది. ఈ లోపల ఏమైందిరా, ఇక్కడ టిస్ట్ ఉంది మర్చిపోయా, సారీ. ఏమైందిరా అంటే మన కమరుద్దీన్ దిగాడు కదా, మనోడికి ఆకలేసింది. ఆకలి కాదు మామూలు ఈ ఆకలే, మళ్ళీ కారిక్కడ అంటారు. ఆకలేసి వెళ్ళి అప్పటికి అమ్మాయి వచ్చేసింది కదా, శాండ్రా వచ్చేసి పడుకుంది. అది అక్కడ ఓవెన్ ఏదో ఉన్నట్టుంది, అక్కడ ఉంచున్నాడు, తెస్తున్నాడు. ఆ లోపల అమ్మాయి గట్టి అరుస్తుంది లోపల నుంచి. ఏంటి అరుస్తుందని చెప్పి తప్పమా ఈ అబ్బాయి వెళ్ళి దిగిన అమ్మాయి ఇంకా గట్టి అరుస్తుంది. ఏమవుతుందంటే ఈ అబ్బాయిని చూసి భయపడుతుంది. ఒక ట్రామా క్రియేట్ అయింది అమ్మాయికి, భయపడతా ఉంది. ఈయనకేమో ఏం అర్థం కావట్లా, ఈ అబ్బాయి ఏందో ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా అబ్బాయిలందరూ వచ్చారు. కారులో ఉన్న అమ్మాయిలు అప్పటికే దిగి బయటకు వచ్చేస్తారు. నాకు టెన్షన్ వచ్చింది. ఒక అమ్మాయి డోర్ తీసింది, నుంచుంది, చూస్తుంది. మహిళకి అక్కడ ఏదో జరిగింది, మిగతా మహిళలు దిగలేదు, మన గేమ్ మనం ఆడుకుందని చెప్పి లోపల కూర్చున్నారు. వాళ్ళు అది మాత్రం స్వార్థం ఉండిపోయింది గేమ్లో. సరే కూర్చున్నారు. మిగతా అబ్బాయిలు ఎవరైతే బయట ఉన్నారు లోపలికి వెళ్ళారు. నువ్వు బయటికి వెళ్ళిపో అని పంపించేశారు. సో ఏంటంటే ట్రామా ఇది చూసిన మాత్రం నాకు పక్కగా ఓవర్ యాక్షన్ అనిపించింది. శాండ్రా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సారీ, అంటే ఇద్దరు పడుతున్నాయి ఇక్కడ. ఆ అమ్మాయి అంత ఓవర్ యాక్షన్, అంత ట్రామానా, అంత ఓవర్ యాక్షన్. అంటే ఆ అబ్బాయి డైరెక్ట్గా అమ్మాయిని టచ్ చేయలేదు, డైరెక్ట్గా అమ్మాయిని పుష్ చేయలేదు, అంతేం జరగలేదు. ఈ అమ్మాయిని చూసి జడుచుకుని ఒక అర్థం ఉంది, కానీ అబ్బాయిని చూసి జడుచుకొని ఏదో జరిగిపోతున్నట్టు చూసి మేబీ మనిషి అలాంటి మనిషి అయ్యి ఉండొచ్చు. ఇంకా మనం ఫస్ట్ డే నుంచి చూడలేదు కాబట్టి మనిషి అలాంటి మనిషి అయ్యి ఉండొచ్చు. మనిషి అలాగా కానీ ఎమోషనల్ కొంచెం ట్రామా ఇవన్నీ ఎక్కువ ఇంకా పర్సనాలిటీ అయ్యి ఉండొచ్చు. మనకు దూరం నుంచి చూస్తే అలా అనిపించవచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. సరే దాన్ని ఇంకా మనం జడ్జ్ చేయదు. ఈ అమ్మాయి కూడా దిగిపోయిన తర్వాత మళ్ళీ గొడవ అయింది. గొడవ ఆడుకున్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన, పెద్ద ఆయన చూస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి నెక్స్ట్ స్టార్ట్ చేశాడు, లోపలికి వచ్చాడు. ఈ లోపల గేమ్స్ ఇవన్నీ ఆడుకుంటూ వచ్చి కూర్చున్నారు అందరూ. సరదాగా స్టార్ట్ చేశాడు. కార్ గేమ్ గురించి మాట్లాడుకుందాం అన్నాడు. చెప్పండి రా అబ్బాయిలు ఒక్కొక్కరు చెప్పండి ఏమైంది ఏంటంటే ఇంక ఇట్లా జరిగింది. ఈ పారు ఏమనిద్దంటే దిగిపోయింది అమ్మాయి, పడిపోయిన తర్వాత వెనక నుంచి అడుగుతూ ఉంటారు, నువ్వు చేసిన తప్పు ఎందుకు చేసావు అంటే మెడికల్ ఇరిక్ అంటది. అంటే ఇరిక్కిపోయిందని కాదు, మెడికల్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఏం కాదు నేరే కంగారు పడద్దని. అంటే ఈ 2 రోజులు ఏం చేయాలంటే కొట్టేసి మెడికల్ ఇరిక్ అని మనం కూడా అనాలి. మానవత్వం ఉందా లేదన్నది అక్కడ క్వశ్చన్. సరే మెడికల్ ఇరిక్ అంది. ఎన్ని కంప్లైంట్లు అన్నీ చెప్తా ఉంటే విజయ్ సేతుపతి గారు మొత్తం విన్నారు. విన్న తర్వాత ఏమన్నారంటే ఇక్కడ కొంచెం చూసుకోవాలి నేను కూడా. నిమిషము వాళ్ళు ట్రిగ్గర్ చేయటం వీళ్ళు ట్రిగ్గర్ చేయటం ఏంటి అంటే మేము ట్రిగ్గర్ అయ్యాం అది అని చెప్పి ఇలా అంటాం. అంటే ట్రిగ్గర్ చేయటం ఏంటి, మీరు బయటకు వస్తే మీకు అర్థమైంది మీరు అసలు ఏం చేస్తున్నారు, షోలో అసలు ఎలా ఉంటున్నారు ఏంటి అని చెప్పి. కమరుద్దీన్ నువ్వు బయటకు వచ్చి చూసుకో, నీకు అర్థమైంది నువ్వేం చేసావు ఎలా ఉంటున్నావు అని చెప్పి. మీరు అడల్ట్స్ కాబట్టి మిమ్మల్ని అసలు ఏమి వినలేదు, మీ ఫ్యామిలీ చెప్పారు అయినా కూడా మీరు వినలేదు. సో పబ్లిక్ చూస్తున్నారు, ఎలా బిహేవ్ చేయాలో మీకు తెలియదా, అది ఇది అని చెప్పి కొంచెం క్లాస్ పీకిన తర్వాత వాళ్ళకు ఛాన్స్ ఇచ్చాడు. ఏం చెప్పాడంటే ఆయన వర్డ్స్ దగ్గర రాసుకోలే, సారీ కాదు, సారీ వద్దు, తప్పు అయిపోయింది అలాంటి వద్దు, క్షమాపణ వద్దు, ఇవన్నీ కాకుండా ఇంకేదైనా చెప్పాలంటే చెప్పండి అన్నాడు. ఇద్దరు చెప్పండి. ఒక కమరుద్దీన్ నువ్వు ఇద్దరు చెప్తా ఉన్నారు, ఏదేదో చెప్తా ఉన్నారు, సార్ ఎట్ అయిపోయింది ఇది అయిపోయింది ఏదో చెప్తా ఉంటే ఆయన సింపుల్గా ఈ సీజన్లో ఎలా జరిగింది అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ సీజన్లో అలా జరిగింది, ఈ సీజన్లో అలా జరిగింది, మనం క్షమించాలి అంటే రెడ్ కార్డ్ ఇచ్చి జనరల్గా ఏమవుతుంది మధ్యలో ఆడుకుంటే ఉంచేయటం మనకు జరిగినాయి కదా, అంతకుముందు ఉంచేయటం ఇవన్నీ చాలాసార్లు జరిగింది. సో అలా కాకుండా అంటే మొన్న కూడా డెమో వెళ్ళిపోమనగానే కూర్చుంటా అంటే ఏమన్నారు, ఉండిపోతాను సారీ అయ్యండి ఉండిపోమన్నారు. ఫస్ట్ ఆవిడ వెళ్ళిపోమన్నారు సంజన గారిని, ఆవిడ వెళ్ళమన్నారు, తర్వాత ఉండమన్నారు వీళ్ళు, తర్వాత ఆవిడ వెళ్ళిపోతా అన్నారు, తర్వాత వీళ్ళు ఉండమన్నారు. అట్టగా సో బతిలు ఆడుకోవటాలు ఇవన్నీ జరుగుతాయి కదా. ఈయన ఏమన్నాడంటే ఈ సీజన్లో ఎలా జరిగింది, ఆ సీజన్లో అలా జరిగింది, సారీ చెప్తే యాక్సెప్ట్ చేయడం ఎలా కాదు అని చెప్పి పాకెట్లో నుంచి తీసి 2 రెడ్ కార్డ్స్ చూపించి వెళ్ళిపోయాడు. మావా నాకేం అర్థమైందో అర్థం కాలేదు, కానీ మాటల్లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది మాత్రం ఇంకా బాగా అర్థమైంది. 2 రెడ్ కార్డులు చూపించి అట్లా నడుచుకుంటే అట్లా వెళ్ళిపోయాడు. అంటే ఇంక నాకు ఎక్స్ప్లెనేషన్లు వద్దు,
మీరు నాకేం చెప్పొద్దు, నేనేం వినను, నేనేం వినదలుచుకోవాలా, సొల్లొద్దు, అండ్ ఐఎమ్ సీరియస్ అని చెప్పి అలా వెళ్ళిపోయి నేను అందులోంచి తెలుసుకున్న ఆ మౌనంలోంచి నేర్చుకున్న మాటలు అనమాట. వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా డోర్లు తెరుచుకున్నాయి. నేనేమనుకున్నానంటే ప్రోమోలు ఎట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అంటే మనకి లీక్స్ రావు కదా, తమిళ బిగ్ బాస్ మన లీక్స్ రావంటే రావని కదా, అక్కడికి రప్పించచ్చు కానీ బట్ మనకెందుకు, మనకు అసలు అక్కడికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వస్తారు, వచ్చి కూర్చుంటారు, సార్ గారు రాగానే సారీ చెప్తారు, మోకాల మీద పడతారు, కాళ్ళ మీద పడతారు, అమ్మాయి కాళ్ళ మీద పడతారు, ఈయన కాళ్ళ మీద పడతారు, అంతా జరిగిద్ది, ఏదో అయిద్ది అనుకున్నా. ఆయన రావట్లా, డోర్లు ఏమో తెరుచుకున్నాయి. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో జరిగింది, పక్క తీసుకెళ్ళి ఎవరైతే చెప్పినట్టున్నారు, మన చూపిలా సారీ చెప్పండి ఏమైనా చెప్పినట్టున్నారు. సరే ఆ పారు అని అమ్మాయి కొంచెం రియలైజ్ అయ్యి వచ్చి సారీ చెప్పింది. ఎవరికి? ఈ అమ్మాయికి సారీ చెప్పింది. ఇక్కడ కూడా ఆయన నువ్వెందుకు అమ్మాయికి సారీ చెప్పలేదు నేను అడిగినట్టున్నాడు. అమ్మాయి ఆల్రెడీ భయపడుతుంటే నేను ఆడతారు సారీ చెప్పేది అని అంది. ఇప్పుడు సారీ చెప్తుంటే అమ్మాయి, ఆ శాండ్రా అమ్మాయి వేరే వాళ్ళు వెనక దక్కు నరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉందన్నమాట. నేను సారీ, నా తప్పు అయిపోయింది, క్షమించు, ఒకవేళ నేను హట్ అయ్యి ఉంటానంటే అది చెప్తా ఉంది. బట్ అమ్మాయి తీసుకునే స్థితిలో లేదు. ఇంతకుముందు తీసుకునేదేమో, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత అమ్మాయి ఎందుకు తీసుకునేది, మామూలుగానే కొద్దిగా ఓవర్గా అనిపించింది కాబట్టి నాకు తీసుకోవాలా. సో ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ అమ్మాయిది తప్పు, ఎక్కువగా అమ్మాయిని తప్పు పడతా ఉన్నారు. ఆ అమ్మాయి ఏంటంటే మరి దారుణంగా చేతుల మీద నాకు అట్లా ఫీలింగ్స్ వస్తున్నాయి అవి అని చెప్పి అలాంటివి కూడా జరిగినాయి హౌస్లో. సో బిగ్ బాస్ కుక్కలు మురిగించని చెప్పాను కదా. సరే అమ్మాయి వెళ్ళిపోతే వీళ్ళు కమరుద్దీన్కి చెప్తా ఉన్నారు, నీకు చెప్తా ఉన్నాను ఫస్ట్ నుంచి అమ్మాయికి దూరంగా ఉండమని. మిగతా కంటెస్టెంట్లు నీ కెరీర్ని పాడు చేసుకున్నావు, నువ్వు ఇప్పుడు పెద్ద ఫేస్ చేయాలి, నువ్వు అది ఇది అని చెప్పి మిగతా చెప్తాను. ఈ కమరుద్దీన్కి ఏం చేయాలి అర్థం కాక చివరికి వెళ్ళిపోయి ఆ శాండ్రా అనే ఆవిడకి ఇద్దరు పిల్లలు, హస్బెండ్ వచ్చారని చెప్పాను కదా, అంతే. ఇంక వెళ్ళిపోయి ఆవిడ కాళ్ళ మీద పడి ఇంకా సాష్టాంగ నమస్కారం చేశాడు. అయినా ఆవిడ కరగలేదు, అమ్మాయి అరుస్తూ ఉంది, అమ్మాయి బాధపడతా ఉంటే వీళ్ళు ఎంత జరిగిన తర్వాత కనీసం అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి ఈ అబ్బాయి నుంచుతారేమో అనుకున్నా, లేదు. అయినా కూడా క్షమించలేదు మావా. అది 90వ రోజు ఇంత చోరుకు వచ్చిన తర్వాత. అప్పటికి ఇంకా వెళ్ళిపోయాడు, సైలెంట్గా వెళ్ళిపోతే డోర్స్ క్లోజ్ అని. అప్పుడు ఆయన వచ్చి ఇంకా ఇట్లాంటివన్నీ మన దగ్గర సెలవు, ఎవరైనా సరే తప్పు చేస్తే బయటికి వెళ్ళిపోవటమే, నాకు నీకు సంబంధం లేదు, బాయ్ బాయ్ గుడ్ నైట్, మీ ఇంటితో పాటు మా ఇంటి మీద ఇక్కడ కన్నేసి ఉంచండి, మళ్ళీ రేపు కలుద్దాం అని చెప్పి ఒక గంటకు వస్తాడు. సండే ఎపిసోడ్ షూటింగ్ కోసం ఆయన వచ్చి ఉంటారు, సండే ఎపిసోడ్ షూటింగ్ అయిపోయి ఉంటుంది. అది జరిగింది. ఇప్పుడు కొన్ని ట్విస్టులు ఉన్నాయి ఇందులో, భలే ఉంటాయి. సో ఇప్పటికైతే మీకు అర్థమైంది కదా. ఇప్పటికి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. ఎక్కడైనా నేను కొంచెం ఓవర్గా ఎగ్జైట్మెంట్ నాలో ఒకళ్ళు రగిలిచ్చారు, బాగా ఎగ్జైట్ ఎక్కువ అయ్యారు అనుకుంటే కనుక క్షమించండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఎందుకు నేను అడిగిన క్వశ్చన్ అంటే మొత్తం ఫాలో అయ్యేది, వీళ్ళు ఎందుకురా బుజ్జిగా ఉన్నారు ఇంకా ఎలిమినేట్ అవ్వకుండా, మీకు కూడా వచ్చి ఉంటారు ఎందుకున్నారు ఇంత అంటే నెగిటివ్ పీపుల్ ఎందుకున్నారంటే, ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఛానల్ ఫేసెస్ వెళ్ళవి, సో కొద్దిగా పాపులారిటీ ఉన్నారు. సెకండ్ ఏంటి తెలుసా, పిఆర్. తమిళ బిగ్ బాస్లో అంత పిఆర్ తక్కువ ఉంటుంది, కానీ ఇది నేను షాక్ అయ్యాము. ఏంటంటే వీళ్ళకి పిఆర్ మీద టాస్క్ జరిగిందంట. ఎవరికి పెద్ద పిఆర్ ఉన్నారు మీరే చెప్పండి నుంచి బిగ్ బాస్ టాస్క్ పెట్టారంట వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత. వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే పారుకి కమరుద్దీన్కి ఎక్కువ పిఆర్ ఉందని చెప్పి అనుకుంటున్నామని చెప్పారంట. ఎందుకు అంటే ఆ పిఆర్స్ వీళ్ళని కాంటాక్ట్ చేసి మేము వీళ్ళిద్దరికి చేస్తున్నాము, మీకు కూడా చేస్తాము అది అన్నారంటే. డబ్బులు చూస్తేనేమో అది కొంచెం హై ప్రైసెస్లో ఉన్నాయంట. అమ్ము అంత మేము పెట్టుకోలేము అని చెప్పి వాళ్ళు వెనక దిగారంట. ఇదో టాస్క్. ఇది తర్వాత నాకు అనిపించింది నెక్స్ట్ మనకు కూడా జరిగిద్దేమో ఇలాంటి టాస్క్ అని చెప్పి. మతిపోయింది నాకు, మీకు మతిపోలా? ఇలాంటి టాస్క్ మనకి జరిగితే ఏమైపోతుంది, కొట్టేసుకుంటారు హౌస్లో. మనకి లాస్ట్ సీజన్లో మాట్లాడుకున్నారు, విష్ణుప్రియ అని ఎవరు చెప్పారు, నాకు 2 పిఆర్స్ 3 పిఆర్స్ ఉన్నారని స్టేట్ అమ్మాయి డైలాగ్ వదిలింది. మనకు కూడా పెట్టాలంటే 2 పిఆర్స్ ఉంటే చాలు, చివరి వరకు ఎట్టబట్టగా వెళ్ళిపోవచ్చు. ఆ సోలు ఈ సోలు చెప్పుకుంటా ఏదో ఒకటి చేసుకొని అలా వెళ్ళిపోవచ్చు. వస్తాయి పాజిటివ్ కామెంట్స్, 10 పేజీలు 20 పేజీలు వాటికి కొంత డబ్బులు ఇచ్చుకుంటా ముందుకు వెళ్ళచ్చు. కొంచెం అటు ఇటుగా కాంటెంట్ ఉన్నా వాళ్ళు మనల్ని పాజిటివ్ చేస్తారు బయట ఏదో ఒకటి చేసి. ఒకవేళ అటు ఇటు కాకపోయినా ఎవరో ఒకళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు, కెమెరా ముందు మాట్లాడే వాళ్ళు పట్టుకున్నా సరే చేస్తారు. అవుతుంది మ్యాటర్ అయితే అవుతుంది. అయితే అలాంటి విషయాల కోసం ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం ఉంది చూసారా, అది నెక్స్ట్ లెవెల్. మనోళ్ళకి పెట్టారనుకోండి ఆ టాస్క్ గెలాలని చెప్పి, నాకు ఎక్కువ మంది పిఆర్ ఉన్నారు, నాకు 4 ఉన్నారు, ఒక్కొక్కరికి 50,000 చెప్పు 2 లక్షలు ఇస్తానని చెప్పి కెప్టెన్సీ కంటెండర్ అవుతారంటే ఎలా మాట్లాడి కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోతారేమో మనోళ్ళు, అంటే అట్లా కూడా చేస్తారేమో. సరే అలాంటిదో టాస్క్ జరిగింది, ఇదో టిస్ట్. ఇప్పుడు రెండో టిస్ట్ చెప్తుంటే, అంటే ఇది నాట్ 100% షూర్, ఇది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఒక తమిళ బిగ్ బాస్ పేజ్ వాళ్ళు చెప్పింది నాకు. ఏంటి అంటే రెడ్ కార్డ్ నుంచి ఎలిమినేట్ అయిపోతే నో పైసా, నో రెమ్యునరేషన్ అంట. ఈ 90 డేస్కి ఏదైతే ఉన్నారో నో రెమ్యునరేషన్, 0.
అండ్ నో రీఎంట్రీ. ఇంక రీఎంట్రీ ఉంది నా బొంద ఏదో 10 రోజు 20 రోజు అయితే రీఎంట్రీ అనుకోవచ్చు. నో రీఎంట్రీ. మూడోది అవమానం. అదేంటంటే ఫినాలేకి పిలవరంట. లేండి మనోళ్ళు కూడా ఇక్కడ చాలామంది బిగ్ బాస్ బోల్డ్ మాట్లాడినారు, వాళ్ళు పిలిచారు, వీళ్ళు వచ్చారు, ఇందులో అవమానం ఉంది బొంగ నేను అనుకున్నాను. కానీ అంటారు ఛానల్ అంటారు, బిగ్ బాస్ అంటారు, నాగార్జున గారిని అంటారు, తర్వాత డబ్బులు ఎత్తి వాళ్ళు వెళ్ళరా, ఈ టీఆర్పీ కోసం వీళ్ళు పిలుచుకోరా, షోలు చేసుకోవట్లేదు ఏంటి, ఫినాలేకి రాలేదా, నాగార్జున గారిని అడిగారా ఏమ్మా బిగ్ బాస్ని మీరు అట్టా అన్నారు ఇట్టా అన్నారు, ఎలా అమ్మ వచ్చారు అని చెప్పి సల్మాన్ ఖాన్ గారు హిందీలో బిగ్ బాస్లో అడుగుతాడు కంటెస్టెంట్ని, బాబు నువ్వు మా కోసం ఏదో గట్టిగా మాట్లాడుతున్నావు అంటే అది నా బాధ చెప్పుకున్నాను. బాధ చెప్పుకునే నాకేమనిపించలేదు, మమ్మల్ని తిట్టినట్టు అనిపించింది. సార్ నీకు టైం ఇస్తున్నా, ఈ వీకెండ్లో టైం లేదు అంటున్నా, ఇప్పుడు ఇచ్చాను మాట్లాడంటే లేదు సార్ నాకు డిస్రెస్పెక్ట్ఫుల్ అంటే నేనైతే నాకు అలా అనిపిస్తే అసలు రాను కూడా రాను, నువ్వెందుకు వచ్చావు సిగ్గు లేదా అని అనేసి డైరెక్ట్గా. మన వాళ్ళు అట్లా అనరు. మన వాళ్ళు ఏంటంటే అందరూ ఎండ్ ఆఫ్ ద డే పని జరిగిందా, మన వ్యూవర్స్ పెరిగారా, సబ్స్క్రైబర్స్ వచ్చారా, మన పని జరిగిందా లేదా, బిగ్ బాస్ టీంగ్ మన వాళ్ళందరూ వచ్చారు, మన టీఆర్పీ వచ్చిందా లేదా, అంతే. ఇక్కడ ఎవరికి ఏమోలేండి, ముందుకు వెళ్ళే కొద్ది నేనేమైపోతాను, నేను అందరం చూస్తాను, నాకు భయం వేస్తుంది. ఎనీవే కుల్మో పర్సనల్గా తీసుకోకరా నువ్వు మరి. సో నో పేమెంట్, మళ్ళీ నో రీఎంట్రీ, మళ్ళీ ఇంకోసారి పిలవరు అంటే ఫినాలేకి పిలవరంట. అది సంగతి. ఇదిదా సర్ప్రైజ్ అన్నట్టు 90 రోజులు కష్టపడి అటు పేరు రాక, ఇటు డబ్బులు రాక, ఇటు ఫినాలేకి రాక, ఏంద్రా పైటరాజు మనం సంపాదించిందనిపిస్తుంది నాకు అంత కష్టపడి. పోనీ బయటికి వెళ్ళాక ఏమైనా పోనీ ఇక్కడ రుద్దులు ఉన్నాయి అయ్యానంటే అవి కూడా ఉండవు. ఆ కమరుద్దునికి ఇది దీనివల్ల తెలుసుకున్న నీతి ఏంటంటే ఎక్కడికి ఏ పని మీద వెళ్ళామో అక్కడ ఆ పని చేసుకొని రావాలా, అంతే కదా. బిగ్ బాస్ అది దేనికి పోయారు మీరు, నాకు అది చూస్తేనే సిరాకు అనిపించేది బ్రో. నేను ఎందుకు చెప్తానంటే అక్కడక్కడ కొంచెం డెవలపింగ్ అది చెప్తాంటే సిరాకు వచ్చేసింది. అదే మనం ఉండింటి ఇక్కడ అంత ప్రెషర్ పెట్టేసేవాళ్ళం బిగ్ బాస్ మీద. ఏందయ్యా అట్లాంటి కంటెంట్ ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నాను, హగ్గులకే మనం పెట్టేస్తాం. ఓవర్ అయితే ఏదైనా లిమిట్ దాటితే మాత్రం పెడతాం మనం. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక ఫ్యామిలీ షో. బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫన్ గేమ్ కాదు, అది ఒక పర్సనాలిటీ షో. దాని నుంచి నేర్చుకునే ఉంటాయి, దాన్ని అట్లాగే నడపాలి. అంతేగాని ఇట్లాంటి దోలాశాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా అప్పుడు వాళ్ళు రెడీ కార్డు, ఇప్పుడు కాదు అప్పుడు ఇచ్చి నేను దొరకదు కదా. ఇక్కడ ఏంటంటే వీళ్ళ టీఆర్పీలు చూసుకుంటూ ఉంటారు. సరే బిగ్ బాస్కి లేకపోయినా కంటెస్టెంట్స్గా మనం వెళ్ళాం కదా, మనకు బుద్ధి ఉండాలి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇంకా ఇట్లాగే మాట్లాడాలి, ఇట్లాగే చేయాలి అవి. ఎందుకు ఏమీ చెప్తున్నానంటే పొరపాటున ఎవరైనా కంటెస్టెంట్లు చూస్తే, ఈ మధ్య తెలిసింది చాలామంది మన రివ్యూలు చేసి వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చూస్తే నెక్స్ట్ వెళ్ళబోయే వాళ్ళు ఎవరైనా అంటే ఇప్పుడు వెళ్ళబోయే వాళ్ళు కూడా ఇంతకుముందు మన రివ్యూస్ ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం చెప్తున్నారు ఇట్లాంటి మాత్రం చేయబాకండి. దారుణంగా ఉండే పరిస్థితి. తమిళోళ్ళు కాబట్టి కొంచెం ఏదైనా వదిలేసారేమో కానీ తెలుగులో అట్లా మాత్రం అట్లా ఉండదు. వాళ్ళకి ఎంత రివ్యూస్ ఉన్నాయి ఏంటో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం గట్టిగా ఇస్తారు. గట్టిగా తిరిగి వచ్చిన తర్వాత ఇంకా కెరీర్ అనేది ఉండదు. అట్లా అయిపోద్ది పరిస్థితి, చేసి పెడతారు అట్లాగా. మనం వెళ్ళింది గేమ్ ఆడటానికి, గేమ్ ఆడి మన పర్సనాలిటీ చూపించి చెడు ఉంటే మార్చుకొని, మంచి ఉంటే నేర్చుకొని, మనల్ని మనం గ్రో చేసుకొని, నలుగురు ఉపయోగపడలేదు ఏదైనా చేసి రావాలి అంతే. పులిగారు పనులు చేయకూడదు హౌస్లోకి వెళ్ళి. అది మామ జరిగింది తమిళ బిగ్ బాస్లో చూసారా. ఫ్లైట్లో ఇందాక ల్యాండ్ ఏదో ఓవర్ చెప్పుకున్నట్టు ఉంది. అదే హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చా. రాగానే మీరు అందరూ పెట్టిన మెసేజ్లు అయ్యే వస్తావు పొద్దు ప్రోమో నేను చూసాను. చూడండి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. మా తమిళ డిజైనర్కి అన్నీ చెప్పా, మామ నీతో పని ఉంటుంది బ్రో, నైట్ 10:30కి అవైలబుల్గా ఉంటాయి, ట్రై చేయి ఎందుకని అనుకున్న. తీరా చూస్తా 9:30కే స్టార్ట్ అయింది. అది కూడా 9:30 to 11, 9 to 11 కాదు, అది 9 to 10:30 కాదు, అంతసేపు పట్టింది. సో అది సంగతి. ఫస్ట్ నేను కొంచెం మిస్ అయ్యాను, ముందు ఎపిసోడ్ నేను చూడలేదు. సో రాగానే ముందు ఎపిసోడ్ ఫస్ట్ మిస్ అయింది, మళ్ళీ చూసి చేసేప్పటికి ఎంత టైం అయింది. లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైనా ఓవర్ ఎగ్జైట్మెంట్ లేదని మాట్లాడేసి ఉంటే నన్ను క్షమించేయండి. ఒకటి రెండు మాట్లాడిన దుర్లేసి ఉంటే. ఈ మధ్య కొంచెం పిచ్చి కంటెంట్లు చూసి తలనొప్పి వచ్చేసి అట్లా మైండ్ సెట్ కొంచెం ఇదవుతుంది. మళ్ళీ యోగా ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఉదయం వేసిన తర్వాత ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసి మనల్ని మనం నెమ్మదించుకోవాలి. చలో, హ్యాపీ వీకెండ్, హ్యాపీ సండే. కుదిరితే రేపు ఆనంద్ విష్ ఛానల్లో మంచి వీడియోతో కలుద్దాం. ఆనంద్ విష్ ఛానల్ లింక్ కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి పెడతాను. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ ఉన్న వీడియోస్ చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ వీకెండ్లోనో ఇంకొక వీడియో. చాలామంది అసలు నేను ఈ లైట్లు ఏం వాడతాను అంటున్నారు. దానికోసం వీడియో చేస్తాను సపరేట్గా. ఆ వీడియోతో ఇంకో వీడియోతో ఛానల్లో కలుసుకుందాం. ఆగో వీడియోలు మాత్రం ప్రామిస్ అన్నమాట.
అది టాప్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అది ఫాలో అవ్వండి. ఏమైనా రీల్స్, ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే అందులో పెడతా ఉంటాను. సో అందులో మీకు కొద్దిగా అంటే టైం పాస్, అది సంగతి. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.